శ్రీకాకుళంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని పొన్నాడ బ్రిడ్జి కూడలి వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గోండు శంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కూటమి సర్కార్ ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, జ్యోతిరావు పూలే కేవలం ఒక ప్రాంతానికి, ఒక దేశానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన ఆశయాలు 2 శతాబ్దాలుగా ప్రపంచానికి ఆధారంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వానికి వెనుకబడిన తరగతుల్లో విద్య ద్వారా మార్పు కోసం ఆయన చేసిన కృషి నేటి సమాజానికి ఆదర్శమన్నారు. మహిళల పాఠశాలను ఆనాడే ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని తెలిపారు. ఆనాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడు పూలే ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నారని చెప్పారు. 200వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు గొల్లు శంకర్ గారు, జిల్లాకు సంబంధించినటువంటి వెనుకబడినటువంటి తరగతుల తాలూకా అనేక మంది అసోసియేషన్స్, లీడర్స్ అందరి సమక్షంలో ఈరోజు శ్రీకాకుళంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన్ని స్మరించుకోవడం జరుగుతుంది. జ్యోతిబా పూలే గారు కేవలం ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో చెందినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు విశ్వం మొత్తం మీద అణగారిన వర్గాలకి ఒక విప్లవం తీసుకొని వచ్చి వాళ్ళకు అండగా నిలుస్తూ వాళ్ళ భవిష్యత్తు కోసం 200 సంవత్సరాల క్రితమే పునాది వేసినటువంటి మహానాయకుడు. ఆ రోజుల్లో మూఢనమ్మకాలు కానీ, అనేక రకాలైనటువంటి అణచివేతకి వెనుకబడినటువంటి తరగతులు గురైతే వాళ్ళ పక్షాన నిలబడి, ముఖ్యంగా మనం అందరం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, వెనుకబడినటువంటి తరగతుల్లో మార్పు రావాలనంటే అది విద్యతో రావాలని చెప్పి ఆ రోజు ఒక పునాది విద్యకు సంబంధించి మన బీసీస్లో కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అలాంటి వర్గాలన్నింటిలో కూడా ఆయన చేయూతనివ్వడం జరిగింది. మొట్టమొదట మహిళా స్కూల్ కూడా ఆయన పెట్టి మహిళల్లో కూడా ఒక చైతన్యం తీసుకొని రావడానికి, మహిళల్లో కూడా ఎంపవర్మెంట్ తీసుకొని రావడానికి ఆయన చేసినటువంటి కృషి ఈ రోజుకి కూడా నాయకులకి కానీ, పార్టీలకి కానీ, కేంద్ర ప్రభుత్వాలకి కానీ ఒక ఇన్స్పిరేషన్గా ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నాయి. అటువంటి మహానాయకుడి తాలూకు ఆశయాలు నిత్యం కూడా కొనసాగించాలి. నేటికి కూడా చూసుకుంటే ఎన్నో రాష్ట్రాల్లో ఇంకా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళందరికీ కూడా ఇంకా ప్రభుత్వాలు సహకారం అందించాలి. సమాజంలో ఇంకా మార్పులు తీసుకొని వచ్చి వాళ్ళకి ముందంజలో నిలబెట్టడానికి, ఇంకా కొన్ని సెక్టర్స్లో వాళ్ళందరూ కూడా ముందంజలో నిలబెట్టడానికి మనం నిత్యం కూడా కృషి చేస్తూ ఉండాలి. అంటే ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా చేస్తాయి. ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా దాని వైపు మనం ముందుకు నడిపించే విధంగా అందరం కూడా ఆ బాధ్యత, కృషి వైపు మనం అందరం కూడా ముందుకు నడవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు పూలే గారి ఆశయ సాధన కోసమే ఎన్టీ రామారావు గారు కూడా ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు నడిపించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అది కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎజెండా కానీ, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా పనితీరు కానీ అన్నీ కూడా ఈ యొక్క పూలే గారి తాలూకా ఆశయ సాధనకి అనుగుణంగానే ఈరోజు అన్నీ కూడా మేము కృషి చేస్తున్నాం. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు విద్య మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మనకు బడుగు బలహీన వర్గాల తాలూకా పిల్లలని మంచి యోగ్యతతో కూడినటువంటి విద్యని వాళ్ళకి అందించి వాళ్ళు రేపు సమాజాన్ని మార్చే విధంగా, వాళ్ళు సమాజాన్ని ముందుకు నడిపించే విధంగా వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం కూడా అందిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం, మన ప్రధానమంత్రి మోదీ గారు, ఆయన కూడా ఒక బీసీ ప్రధానమంత్రిగా ఈరోజు మనకు ఉండడం అదృష్టం. ఆ రోజు ఎన్సీబీసీ, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆయన సమక్షంలోనే పార్లమెంట్లో కూడా మేము పాస్ చేసి దానికి లీగల్ శాంక్టిటీ కూడా కల్పించి ఈరోజు ఎన్సీబీసీ కమిషన్ కూడా మేము సాధించాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏవైనా బీసీల పరంగా ఏవైనా సమస్యలు ఉన్నా వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి సపోర్ట్ అందిస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సహకారం తీసుకొని అన్ని రకాలుగా ముందుకు నడిపిస్తున్నాం. ఈరోజు ఎన్నో కులాలకి వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకందరికీ కూడా సరైన ఫండింగ్ ఇస్తూ వాళ్ళలో ఉన్నటువంటి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, వెనుకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయూతనివ్వడానికి మళ్ళీ ప్రభుత్వం ఈ కార్పొరేషన్స్ ద్వారా మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు వెళ్తుంది. అయితే ఇది అందరి తాలూకా పాత్ర ఇందులో ఉండాలి. వెనుకబడినటువంటి తరగతులు వాళ్ళు ముఖ్యంగా విద్యని వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా ప్రోత్సహించి విద్య ద్వారా ఒక చైతన్యం ఏదైతే పూలే గారు కోరుకున్నారో ఆ చైతన్యం విద్య ద్వారా మనం అందరం కూడా వెనుకబడినటువంటి తరగతుల్లో, బ్యాక్వర్డ్ క్లాసెస్లో తీసుకొని రావడానికి ప్రతి ఒక్కరూ ఆ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేయాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పూలే గారి తాలూకా జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.